హాయ్ ఫ్రెండ్, నేను మీ దుర్గా డిజైన్. చాలా రోజులు గ్యాప్ వచ్చింది. కొంచెం వేరే పని మీద వెళ్ళడం వల్ల వర్క్లోకి మనీ సార్ట్ చేయలేదు. ఇప్పుడు కొత్తగా సైట్ ఒకటి వచ్చింది. అయితే నేను వచ్చేసి కొత్త గోళ్ళకి డైరెక్ట్ పుట్టి అప్లై చేయమన్నారు. కాకపోతే నేను క్రాక్లు కనిపించవని చెప్పేసి పేమర్ వేసామండి. పేమర్ కూడా వేసుకోవాలి పుట్టి పెట్టకముందు వేసుకుంటే బాగుంటుంది. క్రాక్లు కనిపిస్తాయి, పైగా పుట్టి కూడా బ్రైట్నెస్ బాగుంటుంది. పుట్టి వాటర్ ఉన్న కొంచెం పట్టుకోవడానికి బాగుంటుంది. అయితే చూడండి క్రాక్లు కొత్త హౌస్కి అయితే క్రాక్లు చూడండి ఎలాగొచ్చాయో. అంటే మీకు వీడియోలో కనిపించవనుకో, అది ప్రత్యేకంగా కనిపిస్తే పేమర్ అయితే చూడండి. ఇప్పుడు క్రాక్సీలు పెడదాం. వాటికి క్రాక్సీలు మొత్తం క్రాక్లు గోకి ఎక్కడెక్కడ ఉన్నాయో క్రాక్లు అన్నీ గోకి క్రాక్సీలు పెట్టాలి మనం. చూడండి క్రాక్సీలు ఏషియన్ వాడుతున్నాను నేను. ఏషియన్ ఎందుకు వాడుతున్నానంటే కస్టమర్ వచ్చేసి ఏషియన్లోనే మొత్తం అంతా మెటీరియల్ దింపాడు. అందుకే ఏషియన్స్ కూడా క్రాక్సీలు తెప్పించారు. చూడండి క్రాక్సీలు చూస్తున్నారా మీరు? ఇది ఇంటీరియర్ క్రాక్సీల్ అండి, బాగుంటుంది. ఇది అవుటర్ కూడా ఉంది, రెండు ఉన్నాయి, కానీ చూసుకుని తీసుకోవడం బెటర్. చూడండి ప్రత్యేకంగా క్రాక్లకు యూజ్ చేసుకోవచ్చు. అంటే వేరే కంపెనీ కూడా ఉన్నాయి, అవి వేరే ప్రాసెస్ ముందు ఉంటాయి. కాకపోతే కస్టమర్ ఏసీని వాడమన్నారు కాబట్టి చూడండి 2 ముక్కు బేల్ తీసుకున్నాను. ఈ బేల్తోనే పెట్టుకుంటే బాగుంటుంది, క్రాక్లోకి వెళ్తుంది. సో మీరు కొత్త హౌస్ ఏదైనా ఉంటే డైరెక్టర్ బీములకి స్లాబ్కి పిల్లర్స్కి మధ్యన బెల్ట్ సీల్ ఒకటి పెట్టుకొని పేస్టింగ్ చేయించుకోవడం బెటర్. అలా చేయించుకోకపోతే అలాగే క్రాక్లు వస్తాయి జాయింట్లో. చూసుకొని జాగ్రత్తగా మీరు ఏదో బిల్డర్ని కొంచెం అది టాప్ మేస్త్రిని ఏదో కంగారు పెట్టేసి ఏదో చేసేయమంటారు, కానీ ఈ టాప్ మేస్త్రులు చెప్పింది కూడా కొంచెం ఆలకించండి. బీముల దగ్గర జాయింట్ల దగ్గర